Welcome to my channel. Please subscribe, like and share my channel. ఈ వీడియోలో మనం 2004లో ఎన్నికల పొత్తులు గురించి తెలుసుకుందాం. తెలంగాణ ఉద్యమంలో తర్వాత దశ గురించి కూడా కొంతవరకు తెలుసుకుందాం. 2004 సాధారణ ఎన్నికలలో 2004లో జరిగినవి సాధారణ ఎన్నికలు. 2004 సాధారణ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో 2004 ఫిబ్రవరి 25న పొత్తు కుదుర్చుకుంది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలలో 42 స్థానాలకు, మొత్తం 17 లోక్సభ స్థానాలలో 6 స్థానాలకు టిఆర్ఎస్ పార్టీ పోటీ చేసేటట్లు ఒక ఉడంబడిక చేసుకుంది. అంటే 2004 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తోటి పొత్తు కుదుర్చుకుంది. 2009 సాధారణ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ, ఇంతకుముందు వీడియోలో మనం చూసాం, టీడీపీతో పొత్తు కుదుర్చుకుంది మహాకూటమిలో భాగంగా. ఈ 2004లో మాత్రము కాంగ్రెస్ పార్టీ తోటి పొత్తు కుదుర్చుకుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అందులో భాగంగా తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలలో 42 స్థానాలకు టిఆర్ఎస్ పార్టీ పోటీ చేసింది. 17 లోక్సభ స్థానాలలో 6 స్థానాలకు టిఆర్ఎస్ పార్టీ అనేది ఉడంబడిక ప్రకారం పోటీ చేసింది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉడంబడికలో కాంగ్రెస్ కేంద్ర ప్రతినిధి గులాం నబీ ఆజాద్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ ఉడంబడికలో పాల్గొన్నవారు గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ కేంద్ర ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ పాల్గొన్నారు. టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రీజనల్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేసింది. టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రీజనల్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్, టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీలు ఒక కూటమిగా, టీడీపీ, బీజేపీలు ఒక కూటమిగా పోటీ పడ్డాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్, టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీలు ఒక కూటమిగా, టీడీపీ, బీజేపీలు ఒక కూటమిగా ఈ 2004 సాధారణ ఎన్నికలలో పోటీ పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ అంశాన్ని చేర్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా, చాలా ఇంపార్టెంట్ ఇది, ఎన్నికల ప్రచారంలో భాగంగా 2004 మార్చి 12న కరీంనగర్లో జరిగిన సభకు సోనియా గాంధీ హాజరై తెలంగాణకు అనుకూలంగా ప్రసంగం చేశారు. కరీంనగర్లో జరిగిన సభకు 2004 మార్చి 12న సోనియా గాంధీ హాజరై తెలంగాణకు అనుకూలంగా ప్రసంగం చేశారు. 2004 ఎన్నికల సమయంలోనే నాటి కేంద్ర మంత్రి ఎల్కే అద్వానీ గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని అన్ని పార్టీలు తెలంగాణ ఏర్పాటు పట్ల ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తే ఎన్డీఏ ప్రభుత్వము తెలంగాణ అంశాన్ని తన ఎజెండాలోకి తీసుకుంటుందని ప్రకటించాడు. ఎల్కే అద్వానీ ఈ విధంగా ప్రకటించాడు. సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్లో జరిగిన సభకు తెలంగాణకు అనుకూలంగా ప్రసంగం చేశారు 2004 మార్చి 12న. ఈ ఎన్నికలలో
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 2004 ఏప్రిల్ 20న తెలంగాణ ప్రాంతంలో, ఏప్రిల్ 26న సీమాంధ్ర ప్రాంతంలో 2 దశలలో ఎన్నికలు జరిగాయి. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 2004 సాధారణ ఎన్నికలలో 2004 ఏప్రిల్ 20న తెలంగాణ ప్రాంతంలో, ఏప్రిల్ 26న సీమాంధ్ర ప్రాంతంలో 2 దశలలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి గెలిచింది. ఎన్నికలలో గెలిచిన కూటమి కాంగ్రెస్ కూటమి. ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ 42 శాసనసభ స్థానాలకు, 6 లోక్సభ స్థానాలకు పోటీ చేయగా 26 శాసనసభ స్థానాలతో పాటు, శాసనసభ అనగా అసెంబ్లీ స్థానాలతో పాటు 5 పార్లమెంటరీ స్థానాలను గెలుచుకుంది. అనగా ఎంపీ స్థానాలను 5 గెలుచుకుంది. 26 శాసనసభ స్థానాలను గెలుచుకుంది, 5 పార్లమెంటరీ స్థానాలను గెలుచుకుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు వచ్చిన మరి టిఆర్ఎస్ యొక్క ఓట్ షేర్ ఎంత, ఓటు శాతం, టిఆర్ఎస్కు వచ్చిన ఓటు శాతం అంటే 6.68%. 6.68% ఓట్లు అనేది టిఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. ఈ ఎన్నికలలో పోటీ చేసిన ఒకే ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకే ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో టిఆర్ఎస్ రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే. టిఆర్ఎస్ యొక్క 2004 సాధారణ ఎన్నికలలో రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2004 ఎన్నికలలో టిఆర్ఎస్ గెలిచిన పార్లమెంటు స్థానాలు కనుక మనం చూసినట్టయితే కరీంనగర్ నుంచి గెలిచిన అభ్యర్థి కేసీఆర్, టిఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థి 2004 పార్లమెంటు ఎన్నికలలో గెలిచిన పార్లమెంటు స్థానాలు కనుక చూసినట్టయితే కరీంనగర్ నుంచి గెలిచిన అభ్యర్థి కేసీఆర్, మెదక్ నుంచి ఆలే నరేంద్ర, ఆదిలాబాద్ నుంచి టి మధుసూదన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి టి మధుసూదన్ రెడ్డి, వరంగల్ నుంచి డి రవీంద్ర నాయక్, హన్మకొండ నుంచి బి వినోద్ కుమార్, హన్మకొండ నుంచి బి వినోద్ కుమార్ గెలవడం జరిగింది. 2004 ఎన్నికలలో కేసీఆర్ కరీంనగర్ పార్లమెంటు, సిద్దిపేట అసెంబ్లీ స్థానాలకు ఎన్నికయ్యాడు. 2004 ఎన్నికలలో కేసీఆర్ రెండిటికి పోటీ చేసి రెండిటికి ఎన్నికయ్యాడు. అవేంటి అంటే కరీంనగర్ పార్లమెంటు, సిద్దిపేట అసెంబ్లీ స్థానాలకు కేసీఆర్ ఎన్నికైనాడు. తర్వాత కాలంలో సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి కేసీఆర్ గారు రాజీనామా చేసి సిద్దిపేట నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో హరీష్ రావు ఎన్నికైనాడు. అంటే సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి కేసీఆర్ గారు రాజీనామా చేశారు. సిద్దిపేట నియోజకవర్గం తరపున హరీష్ రావు గారు మళ్ళీ ఉప ఎన్నికలలో గెలవడం జరిగింది. ఈ ఎన్నికలలో లోక్సభ స్థానాలు కనుక చూసినట్టయితే పార్టీలు గెలుపొందిన లోక్సభ స్థానాలు కనుక చూసినట్టయితే కాంగ్రెస్ 29 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. టిఆర్ఎస్ 5 లోక్సభ స్థానాలు, టీడీపీ 5 లోక్సభ స్థానాలు, సిపిఐ 1, సిపిఐఎం లేదా సిపిఎం 1, ఎంఐఎం 1 గెలుచుకోవడం జరిగింది. అంటే టిఆర్ఎస్ పార్టీ తరపున 6 లోక్సభ స్థానాలకు పోటీ చేసింది టిఆర్ఎస్ పార్టీ. ఒక నాగర్ కర్నూల్
అక్కడ పోటీ చేసిన అభ్యర్థి కేఎస్ రత్నం ఒక నాగర్ కర్నూల్ తప్ప, పార్లమెంటరీ నియోజకవర్గం తప్ప మిగతావన్నీ కూడా గెలుచుకుంది. అంటే నాగర్ కర్నూలు తప్ప పార్లమెంటరీ నియోజకవర్గం, ఒక నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గం తప్ప మిగతావన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే 6 5 గెలుచుకుంది అని చెప్పేసి ఈ 2004 సాధారణ ఎన్నికలలో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. యూపీఏలో టీఆర్ఎస్ గురించి తెలుసుకుందాం. యూపీఏలో టీఆర్ఎస్ 2004 లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో కలిసి యూపీఏ, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్, ఫుల్ ఫామ్ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. యూపీఏను ఏర్పాటు చేయడం జరిగింది లోక్సభ ఎన్నికల తర్వాత, 2004 ఎన్నికల తర్వాత అన్ని మిత్రపక్షాలతోటి. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. కేంద్రంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఎన్నికయ్యారు. కేంద్రంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఎన్నికయ్యారు. యూపీఏ అన్ని మిత్రపక్షాలకు ఆమోదయోగ్యమైన కామన్ మినిమం ప్రోగ్రామ్ను రూపొందించడం జరిగింది. కామన్ మినిమం ప్రోగ్రామ్ను రూపొందించడం జరిగింది. అన్ని మిత్రపక్షాలకు ఆమోదయోగ్యమైన యూపీఏ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏర్పాటును ప్రతిపాదించింది. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏర్పాటును ప్రతిపాదించింది. టిఆర్ఎస్ పార్టీ కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వామ్యం పంచుకోవడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయాన్ని యూపీఏ 2004 మే 26న ప్రభుత్వము కామన్ మినిమం ప్రోగ్రాంలో ప్రస్తావించారు. అంటే యూపీఏ ప్రభుత్వము 2004 మే 26న కామన్ మినిమం ప్రోగ్రాంలో ప్రస్తావించారు. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ అటు కేంద్రంలోను రాష్ట్రంలో కూడా గవర్నమెంట్లలో భాగస్వామ్యం అనేది చేరింది కాబట్టి, భాగస్వామ్యం చేసుకుంది కాబట్టి యూపీఏ 2004 మే 26న ప్రభుత్వము కామన్ మినిమం ప్రోగ్రాంలో ప్రస్తావించారు. రాష్ట్రపతి ప్రసంగం. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని కామన్ మినిమం ప్రోగ్రాంలలో ప్రస్తావించడంతో 2004 జూన్ 7న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి 2004 జూన్ 7న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి దివంగత మాజీ భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం తన ప్రసంగంలో అవసరమగు సంప్రదింపుల ద్వారా, తన ప్రసంగంలో ఏం చెప్పాడంటే, అవసరమగు సంప్రదింపుల ద్వారా కుదిర్చి సరైన సమయంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చేపడుతుందని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగం అబ్దుల్ కలాం గారు ఈ యొక్క కామన్ మినిమం ప్రోగ్రాంలో చేర్చడం వల్ల 2004 జూన్ 7న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి తన ప్రసంగంలో అవసరమగు సంప్రదింపుల ద్వారా కుదిర్చి సరైన సమయంలో యూపీఏ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చేపడుతుంది అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 మే 13న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. 2004 మే 13న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. టిఆర్ఎస్ పార్టీ కేంద్రము రాష్ట్రంలో కాంగ్రెస్తో భాగస్వామ్యం కావడంతో రాష్ట్ర ప్రభుత్వము 2004 జూన్ 23న టిఆర్ఎస్కు చెందిన 2004 జూన్ 23న టిఆర్ఎస్కు చెందిన 6 క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు 6 క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇప్పుడు 2004 జూన్
3న టిఆర్ఎస్కు చెందిన వాళ్ళు. వారు ఎవరంటే క్యాబినెట్ తీసుకోవడం జరిగింది మంత్రులుగా. వారు ఎవరు అంటే టిఆర్ఎస్ పార్టీ నుండి జి విజయరామారావు పౌర సరఫరాల శాఖ మంత్రిగా తీసుకోవడం జరిగింది. నాయని నరసింహారెడ్డి సాంకేతిక విద్య ఐటీ మంత్రి శాఖగా తీసుకోవడం జరిగింది. ఎన్ సంతోష్ రెడ్డి రవాణా శాఖ మంత్రిగా తీసుకోవడం జరిగింది. కెప్టెన్ లక్ష్మీకాంతారావు వెనుకబడిన తరగతుల సంక్షేమం మంత్రిగా తీసుకోవడం జరిగింది. ఏ చంద్రశేఖర్ చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా తీసుకోవడం జరిగింది. టి హరీష్ రావు యువజన సర్వీసులు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ మినిస్టర్గా క్యాబినెట్ మినిస్టర్గా హరీష్ రావు గారిని తీసుకోవడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో చేరడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో చేరడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 2004 డిసెంబర్ 11న టిఆర్ఎస్ పార్టీ యూపీఏలోని మిత్రపక్షాలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభను నిర్వహించింది. టిఆర్ఎస్ పార్టీ కేంద్రంపై ఒత్తిడి పెంచాలని యూపీఏలోని మిత్రపక్షాలతో 2004 డిసెంబర్ 11న భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు అజిత్ సింగ్, రామ్దాస్, డాక్టర్ కృష్ణన్ ఇలా ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మొదలైన వారు హాజరైనారు. కేసీఆర్కు మొదట యూపీఏ ప్రభుత్వంలో ఓడరేవుల మంత్రిత్వ శాఖను కేటాయించింది. యూపీఏ ప్రభుత్వంలో మొదలు కేటాయించిన శాఖ కేసీఆర్కు ఓడరేవుల మంత్రిత్వ శాఖ. కానీ డిఎంకే పార్టీ ఈ శాఖను కోరడంతో వారికి కేటాయించడం జరిగింది. కానీ తర్వాత కేసీఆర్కు కార్మిక ఉపాధి శాఖ, ఆలె నరేంద్రకు సహాయ గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించింది. తర్వాత కేసీఆర్కు కార్మిక ఉపాధి శాఖ, ఆలె నరేంద్రకు సహాయ గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించింది. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మై ఛానల్. గ్రూప్స్ డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, టెట్ అండ్ అదర్ ఎగ్జామ్స్ స్పెషల్. తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఇంతకుముందు వీడియోలో మనం 2004 సాధారణ ఎన్నికల గురించి తెలుసుకున్నాం ఆల్రెడీ. 2004 సాధారణ ఎన్నికల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో 2004 సాధారణ ఎన్నికలలో వివిధ పార్టీలు తెలంగాణ రాష్ట్రమే కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గెలిచిన స్థానాలు, అలాగే టిఆర్ఎస్ పార్టీ గెలిచిన అసెంబ్లీ స్థానాలు, అంటే వివిధ పార్టీలు అసెంబ్లీలో గెలిచిన స్థానాలెన్ని, టిఆర్ఎస్ పార్టీ గెలిచిన స్థానాలెన్ని అని తెలుసుకోవడంతో పాటు ప్రణబ్ ముఖర్జీ కమిటీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎంతోమందికి ఉపయోగపడే ఛానల్ ఇది. ఎవరైతే గ్రూప్స్ కానీ, డిఎస్సి కానీ, కానిస్టేబుల్, ఎస్ఐ, టెట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మరియు వేరే అభ్యర్థులు అందరికీ కూడా ఈ యొక్క ఛానల్ చాలా యూజ్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను.
సబ్స్క్రైబ్ చేసుకొని లైకులు చేసి ఈ యొక్క ఛానల్ను ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను. 2004 సాధారణ ఎన్నికలలో వివిధ పార్టీలు గెలిచిన స్థానాలు కనుక మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గెలిచిన స్థానాలు కనుక మనం చూసినట్టయితే 2004 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలు 185 స్థానాలు 185 స్థానాలు గెలిచింది. టీడీపీ 185 ఏంటి? అసెంబ్లీ స్థానాలు, శాసనసభ స్థానాలు. టీడీపీ 47 అసెంబ్లీ స్థానాలు, టీఆర్ఎస్ 26 అసెంబ్లీ స్థానాలు, జనతా పార్టీ 2 అసెంబ్లీ స్థానాలు, సిపిఐఎం లేదా సిపిఎం పార్టీ 9 అసెంబ్లీ స్థానాలు, సిపిఐ 6 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. ఎంఐఎం పార్టీ 4 అసెంబ్లీ స్థానాలు, బీజేపీ 2 అసెంబ్లీ స్థానాలు, బిఎస్పి 1 అసెంబ్లీ స్థానం, ఎస్పి 1 అసెంబ్లీ స్థానం మరియు స్వతంత్రులు 11 అసెంబ్లీ స్థానాలను గెలిచారు. అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యే స్థానాలు కనుక మనం చూసినట్టయితే 2004 సాధారణ ఎన్నికలలో టోటల్గా 26 గెలుచుకున్నారు. వరంగల్ జిల్లా నుండి 6 స్థానాలు గెలవడం జరిగింది, అసెంబ్లీ స్థానాలు టిఆర్ఎస్ పార్టీ. కరీంనగర్ నుండి 5 అసెంబ్లీ స్థానాలు, మెదక్ నుండి 4 అసెంబ్లీ స్థానాలు, ఆదిలాబాద్ నుండి 3 అసెంబ్లీ స్థానాలు, నిజామాబాద్ నుండి 3 అసెంబ్లీ స్థానాలు, హైదరాబాద్ జిల్లా నుండి 2 అసెంబ్లీ స్థానాలు, రంగారెడ్డి జిల్లా నుండి 1 అసెంబ్లీ స్థానము, నల్లగొండ జిల్లా నుండి 1, మహబూబ్ నగర్ నుండి 1 అసెంబ్లీ స్థానం, ఖమ్మం నుంచి మాత్రం ఏమీ గెలవలేకపోయింది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. 1 అసెంబ్లీ స్థానం కూడా ఖమ్మం నుండి గెలవలేదు.